భారతదేశానికి చెందిన నర్స్ నిమిషా ప్రియకు యెమెన్ ప్రభుత్వము 2020లో ఉరిశిక్షను విధించింది. అది ఈ నెల అనగా జూలై 16వ తేదీన అమలు కాబోతోంది. 2017లో యెమెన్ దేశస్థుడిని చంపినందుకు గాను ఆమెకు ఆ దేశం ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షను రద్దు చేయాలని ఆమె యెమెన్లోని హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ అప్పీల్ ను హైకోర్టు తిరస్కరించింది. భారతదేశము ఆమెను ఏ విధంగా కాపాడగలదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోలోని విషయాలను సేకరించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. మీ అందరూ దీన్ని చూసి తెలుసుకోవాలని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు భావించి ఇంకా ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక విషయానికి వస్తే 32 సంవత్సరాల నిమిష కేరళలోని పాలక్కాడుకు చెందిన యువతి. 2012లో ఆమె నర్సుగా పనిచేయడానికి యెమెన్ దేశానికి వెళ్ళింది. 2014లో ఆమె భర్త థామస్ పాపను పెంచడానికి ఆదాయం సరిపోక 1 సంవత్సరపు పాపతో కేరళకు తిరిగి వచ్చాడు. అప్పుడు నిమిషాకు తలాల్ అబ్దుల్ మెహందీ అనే యెమెన్ దేశస్థుడితో పరిచయం అయ్యింది. అతను ఒక పండ్ల దుకాణాన్ని నడిపేవాడు. నిమిషా తన సొంత క్లినిక్ ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేది. కానీ యెమెన్ దేశస్థుల సహకారం తప్పనిసరిగా కావాలి. అప్పుడు నిమిషా తలాల్ సహాయం తీసుకోవాలి అనుకున్నప్పటికీ మళ్ళీ మనసు మార్చుకొని తీసుకోదలుచుకోలేదు. 2015లో నిమిషా తన సొంత క్లినిక్ ని ప్రారంభించింది. అంతర్యుద్ధం కారణంగా అప్పుడు ఎవరికి వీసాలు ఇవ్వకపోవడంతో నిమిషా భర్త పాప తిరిగి యెమెన్ కు రాలేకపోయారు. జూలై 2017లో నిమిషా డ్రగ్స్ ఎక్కువగా ఇవ్వడంతో తలాల్ మరణించాడు. తనకు అతన్ని చంపాలనే ఉద్దేశం లేదని, డ్రగ్స్ ఇవ్వడం ద్వారా తన పాస్పోర్ట్ ని తిరిగి తీసుకోవడం మాత్రమే తన ఉద్దేశమని నిమిషా వెల్లడించింది. కానీ తలాల్ చనిపోవడంతో గాబారా పడి తన స్నేహితురాలు అయినటువంటి నర్సు హనాన్ సహాయం కోరింది. ఇద్దరూ కలిసి తలాల్ ని ముక్కలుగా నరికి నీళ్ల ట్యాంకులో కలిపేశారు. తరువాత ఇద్దరు అదే సంవత్సరం ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. 3 సంవత్సరాల తరువాత 2020లో ట్రయల్ కోర్టు నిమిషాకు ఉరిశిక్ష, హనాన్ కు జీవిత ఖైదు విధించింది. ఈ సంవత్సరం మార్చిలో నిమిషా హైకోర్టులో చేసిన అప్పీల్ ని కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టుకు ఆఖరిసారి అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఆమెను కాపాడడానికి ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. 1, తలాలను చంపినందుకు గాను వారి కుటుంబానికి నష్టపరిహారం కట్టివ్వడం. 2, సుప్రీంకోర్టు ఆమె అప్పీలుపై సానుకూలంగా స్పందించి ఉరిశిక్షను రద్దు చేయటం. తలాల్ ఫ్యామిలీ మొదట నష్టపరిహారంగా 70 లక్షల రూపాయలను అడగడం జరిగింది. విదేశాలలో ఉన్న భారతీయులను కాపాడటానికి ప్రతి దేశంలో భారతీయ ఎంబసీ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు యెమెన్లో కాకుండా కొన్ని కారణాల వల్ల జిబుటి నుండి తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఎంబసీకి సంబంధించిన కౌన్సిలర్లు భారత ప్రభుత్వాన్ని ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. భారత ప్రభుత్వము విదేశాలలో ఉరిశిక్ష పడిన వారి తరపున నష్టపరిహారాలకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెబుతూ కౌన్సిలేటుకు సంబంధించిన వ్యక్తులే దీనిని ప్రైవేటుగా డీల్ చేయాలని చెప్పింది. కానీ కౌన్సిలేటుకు సంబంధించిన వ్యక్తులు భారత ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోతే ఈ సమస్య పరిష్కారం అవ్వదని చెబుతోంది. గతంలో 2021లో యుఏఈలో కృష్ణన్ అనే వ్యక్తి తన కారుతో గుద్ది ఒక వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఉరిశిక్ష విధించారు. అప్పుడు లూలు గ్రూప్ అధినేత అయిన యూసఫ్ అలీ జోక్యంతో బాధితుడు కుటుంబంతో మాట్లాడి ₹1 చెల్లించి అతనిని తిరిగి భారతదేశంకి రావడానికి సహాయపడ్డారు. 2018లో 15 మంది భారతీయులు యుఏఈలో ఎస్పీ సింగ్ ఒబెరాయ్ సహాయంతో నష్టపరిహారాన్ని చెల్లించి భారతదేశానికి తిరిగి వచ్చారు. 2014లో 5 మంది తమిళనాడు జాలర్లు డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో శ్రీలంక పోలీసులు అరెస్టు చేసి ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో మన ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీలంక ప్రధాని అయిన రాజపక్సేతో మాట్లాడి వారిని విడిపించారు. నిమిషా కూడా భారతదేశ ప్రభుత్వ సహాయాన్ని పొంది తిరిగి రావాలని చాలా మంది భారతీయులు వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. రన్ టీవీ తెలుగు తరపున మేము కూడా ఆమె క్షేమంగా భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాం. జై హింద్. ఇలాంటి క్రైమ్ బ్రేకింగ్ న్యూస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ సైనింగ్ ఆఫ్.